హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. గుడ్ మార్నింగ్ రుద్ర అంటూ చేతన్ మొదటి మాటలోనే క్రేజీ ఫీల్ పలికిస్తూ ఉంటే తిప్పుకుంటూ పోతున్న ఐరా పాపని తల తిప్పి తినేసేలా చూస్తూ చేతిలో టెంకాయలున్నాయా అని విస్మయంగా ప్రశ్నించిన వేస్ట్ బాబుకి ఆవెందుకు అంటూ అయోమయంగా అడిగాడు చేతన్. ఆ అమ్మలు ఎక్స్పెక్ట్ చేసిందిలే అంటూ పాయింట్ చేస్తూ ఉంటే దాని గ్రాస్పింగ్ పవర్తో చంపుతుంది అంటూ ప్రొఫెసర్కి ఫోన్ చేశాను అంటూ మార్నింగ్ స్కెడ్యూల్ అప్డేట్ చేసి యాక్చువల్గా నిన్నే ప్రొఫెసర్ నన్ను వార్న్ చేశారు. బట్ నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు రుద్ర. థ్యాంక్ యూ సో మచ్. నీ ఐడియాలజీ ఇప్పుడే అర్థమవుతుంది. కానీ ఒక చిన్న డౌట్, అంత ఓపెన్గా పబ్లిక్ ప్లేస్లో అటాక్ చేశారు అంటే అంటున్న చేతన్ ప్రశ్న కంప్లీట్ చేయకుండానే ఇట్స్ నాట్ ఓన్లీ అన్వీర్ అంటూ మిగతా ఆన్సర్ పూరించాడు రుద్ర. ఆ నైట్ నేను మాత్రమే టార్గెట్ అనుకున్నాను. ఆఫ్టర్ దట్ బిజినెస్ రైవల్స్ అనుకుని కార్నర్ చేస్తే ఆన్వీర్ ఇన్వాల్వ్మెంట్ వాడి చేతకాని తనాన్ని హీగోని బయట పెట్టింది. ఐరా మీద అటాక్ జరిగిన రోజే వాడి వెనక ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందని సెన్స్ చేశాను. బట్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అన్వీర్, దిస్ ఈజ్ ఎ మిషన్. మొదలు పెట్టింది అన్వీర్, బట్ ఎవరి దగ్గర ఎండ్ అవుతుందో క్లియర్ రిపోర్ట్ ఇంకా రాలేదు. నాకన్నా మీరిద్దరే ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్. నా కోసం వచ్చిన మిమ్మల్ని సేఫ్గా తిరిగి పంపించడం నా రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్స్ చెప్పి దూరం తీసుకురాకు. కావ్య జాగ్రత్త అంటూ చెప్పి చేతన్ రెస్పాండ్ అయ్యేలోపే కాల్ కట్ చేసి మళ్ళీ పనిలో పడ్డాడు రుద్ర. ఎన్ని ఆటుపోట్లకు గురైనా కడలి నిశ్చలంగా తన స్థానంలోనే ఉంటుంది. ప్రశంసలు, పొగడ్తలు, పన్నాగాలు, ప్రమాదాలు ఎన్ని పోటెత్తినా, ఎన్ని ఉప్పెనలా ముంచెత్తినా అన్నిటినీ తనలో కలిపేసుకుని నిశ్చలంగా ఉండడమే రుద్ర. అది పూర్తిగా తెలుసుకున్న క్షణం చేతన్ మనసులో రుద్రకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. మావయ్య అంటూ లోపల నుంచి కావ్య పిలుపు వినిపిస్తూ ఉంటే నిర్మల వదనంతో లోపలికి వచ్చిన చేతన్కి నైట్ ఐరా పాప కొనిచిన డ్రెస్ లో కనిపించింది కావ్య. ఏమంటున్నాడు అని శేఖర్ క్వశ్చన్ చేస్తే కొబ్బరికాయ ఒక్కటే తక్కువ, ఎంతైనా ఆ అమ్మలు సో స్మార్ట్ కదా అంటూ ఆకాశానికి ఎత్తేస్తూనే వెజిటబుల్ జ్యూస్ తో వస్తున్న ఐరా పాప మీదనే కళ్ళు నిలిపాడు రుద్ర. రుద్రకి వెజిటబుల్ జ్యూస్, శేఖర్కి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి తను ఐస్ క్రీమ్ తో చెట్టు కింద సెటిల్ అయితే ఫ్రూట్స్ అనుకున్నాను, ఐస్ క్రీమ్ తింటున్నావా? ఎర్లీ మార్నింగ్ మంచిది కాదేమో అంటూ కార్నర్ చేస్తున్న శిఖర్ అమ్మల పక్కన చేరితే ఫ్రూట్ ఫ్లేవర్ చూడడానికి బాగుంది, టేస్ట్ చేయడానికి టైంతో పనే ఉంది. అంతగా ప్రాబ్లం అనుకుంటే తెచ్చి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన వాళ్ళని అడుగు అంటూ పొగర చూపులు రుద్ర మీదకి విసిరింది అమ్మలు. చల్లటి ఐస్ క్రీమ్ తో ఫైర్ చేస్తున్న అమ్మల టార్గెట్ కి కామ్గా ప్లేస్ మార్చుకుంటూ రుద్ర పక్కకు చేరి శిఖర్ కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటే కన్ను కొట్టి అమూల్ బేబీల జ్యూస్ కంటిన్యూ చేస్తున్నాడు రుద్ర. స్విమ్మింగ్ పూల్ అన్నారు అంటూ మధ్యలో అడ్డంగా ఉన్న రుద్ర వెన్న మీద నుంచి శిఖర్ని ఐరా ప్రశ్నిస్తూ ఉంటే ముందు క్లీనింగ్ అయిపోతే తర్వాత ఇంజనీర్ని పిలిపించి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అంటూ రెగ్యులర్ ఆన్సర్ ఇచ్చాడు శిఖర్. మనం నెలల తరబడి ఇక్కడ పాతుకుపోవడానికి రాలేదు, ఫాస్ట్ గా రీసెర్చ్ ఫినిష్ చేయమని మీ సబ్జెక్ట్ ఆర్డర్ వేశారు అంటూ సూటిగా చూపులతోనే ఐరా రుద్రని లాక్ చేస్తూ ఉంటే వాడు చెప్పినంత ఫాస్ట్ గా రాదు రిజల్ట్, ఇట్ విల్ టేక్ టైం అంటూ ఈసారి శేఖర్ కూడా రుద్రనే సెంటర్ చేశాడు. బీస్ట్ బాబుకి ఆ పక్క ఈ పక్క కూర్చొని డిస్కషన్ పెట్టిన ఇద్దరి మధ్యలో నుంచి లేచి ఎదురుగా నిలబడి ఇద్దరిని కళ్ళు ముడిచి చూస్తూ ఉంటే ఈ విషయం మిస్టర్ మేధావి గారికి తెలియదు డాక్టర్ అంటూ స్ట్రెస్ చేస్తోంది ఐరా. తెలియకపోతే తెలిసేలా నేను చెప్తాను అంటూ అంతకన్నా గట్టిగా నొక్కి చెప్పాడు శిఖర్. డాక్టర్ బాబుని కొట్టేసేలా చూస్తూ ఏం కావాలి అంటూ రుద్ర అడుగుతూ ఉంటే ఎస్టర్డే ఇంప్లిమెంట్ చేసిన స్కెడ్యూల్ మార్నింగ్ నేను స్టార్ట్ చేశాను. అమ్మ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ క్లాస్ కంప్లీట్ చేసింది. 2 డేస్కి 1 అవర్ స్విమ్మింగ్ షెడ్యూల్ ఉంది అంటూ చెప్తూ ఉంటే వేరీ స్విమ్మింగ్ అంటూ రుద్ర ప్రశ్నకి ప్రశ్నతో ఆన్సర్ ఇస్తూ రెచ్చగొట్టేలా ఎదురు నిలిచింది అమ్మలు. ఎదురుగా ఉన్న తన మీద నుంచి తల పక్కకు తిప్పి శిఖర్ని చూస్తే నాకేమీ తెలియదన్నట్టు భుజాలు కలిపి జ్యూస్ ఖాళీ చేసిన గ్లాస్ ట్రేలో పెట్టాడు. హలో మిస్టర్ మేధావి అని చిటిక వేస్తూ రుద్ర అటెన్షన్ తన మీదకి తిప్పుకొని
ఆర్డర్స్ వేసినంత స్పీడ్‌గా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. హ్మ్. ఇక్కడ సబ్జెక్ట్ కన్నా డాక్టర్ స్పీడ్‌గా ఉన్నారు అంటూ డైరెక్ట్‌గా రుద్రను రెచ్చగొడుతూ గొడవకు కాలు దువ్వుతూ ఉంటే నవ్వుతూ ఐరా సైడ్ నుంచి ముందుకి స్టెప్ తీసుకున్న రుద్ర ఎంత స్పీడ్‌గా ఉండాలి అంటూనే గ్లాస్ ట్రేలో పెట్టాడు. మెడిటేషన్, తర్వాత ఫ్రెష్ జ్యూస్, నెక్స్ట్ స్విమ్మింగ్, ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్. ఈ స్పీడ్ సరిపోతుంది అంటూ డిక్లేర్ చేసి ఐరా పాప కూర్చుంటుంటే స్ప్రింగ్‌లా లేచి నిలబడ్డ శిఖర్ బ్రేక్‌ఫాస్ట్ టైంకి స్విమ్మింగ్ పూర్తి చేయాలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఐరా? పూల్ లేకుండా స్విమ్మింగ్ ఎలా చేస్తారు అంటూ క్వశ్చన్ రైజ్ చేస్తే దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అడ్వైస్ చేసిన మిస్టర్ మేధావిని అడగండి అన్నయ్య అంటూ ఐ కార్నర్ గా రుద్రను లాక్ చేస్తూ నీలి కళ్ళని గుండ్రంగా తిప్పి చేత కానప్పుడు రూల్ చేయకూడదు, ఇది కూడా చెప్పండి అంటూ ట్రే తీసుకుని లేస్తూ ఉంటే డన్, స్విమ్మింగ్ కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్కి వస్తాను అంటూ సూదంటి చూపులతో ఐరా వెక్కినప్పులకి ఫుల్ స్టాప్ పెట్టాడు రుద్ర. రేపటికి బ్రేక్‌ఫాస్ట్ కాదురా, ఇప్పటి బ్రేక్‌ఫాస్ట్‌కి అంటూ పళ్ళు బిగించి శిఖర్ పాయింట్ ఎత్తి చూపుతూ ఉంటే ఐ నో, సబ్జెక్ట్ స్లోగా ఉంటే రీసెర్చ్‌లో రంజుండదు అంటూ ఘాటు నాటు యాడ్ చేసి రుద్ర ఇచ్చిన ఆన్సర్‌కి వగరు చూపులతో పెదవి విరుస్తూనే కదిలింది ఐరా. సర్వీస్ చేయడానికి మెయిడ్స్ ఉన్నారు అంటూ వెళ్తున్న ఐరా పాపని వెనక నుండి మెత్తగా లాక్ చేస్తూ ఉంటే షోల్డర్స్ మీదుగా తల తిప్పి కార్నర్ లుక్స్ తో బీస్ట్ బాబు స్టామినాని పై నుంచి కిందకి స్కాన్ చేస్తున్న కళ్ళతో రీసెర్చ్ చేయడానికి నేను మాత్రమే ఉన్నాను. నొప్పైతే చెప్పు, పిలిచినప్పుడు హుస్సేన్ బోల్ట్ లా రన్నింగ్ లో వచ్చేదు. నా సబ్జెక్ట్ నుంచి ఆ మాత్రం స్పీడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటూ కౌంటర్ విసిరి వెళ్ళిపోయింది ఐరా పాప. ఏం జరుగుతోందిరా మీ ఇద్దరి మధ్య? సంబంధం లేని సీరియల్ డైలాగులు, సినిమా వార్నింగులు. బ్రేక్‌ఫాస్ట్‌కి స్విమ్మింగ్ ఫినిష్ చేసి వెళ్తావా? ఎక్కడ చేస్తావు? ఈ మట్టిలో చేస్తావా? పిచ్చి మొక్కల్లో చేస్తావా? అంటూ ఫైర్ అవుతున్న శిఖర్‌తో కృష్ణుడు రుక్మిణ్ణి పొగిడితే సత్యభామ అలుగుతుంది తెలుసా నీకు? అంటూ కూల్‌గా క్వెషన్ చేసిన రుద్ర చూపు మొత్తం ఫుల్ లైట్ వేర్‌లో విసవిస వెళ్తున్న అమ్మల మీదే ఉన్నాయి. హా! సో వాట్? దానికి దీనికి సంబంధమేంటి? అంటూ చిర్రెత్తి అరుస్తూనే ఐరాపాప అడుగుల కింద నలిగిపోతున్న దృష్టికి అడ్డుపడుతూ బాబు చూపులకి అడ్డుగా వచ్చి నిలబడితే సీరియస్ గా ఐబ్రో రైజ్ చేసి వార్నింగ్ లుక్స్ విసురుతున్న బాబు ఇంటెన్షన్ కి బెదరకుండా సైట్ కొట్టుకో అన్నాడు సూటిగా. నైట్ వాడికి జ్ఞానోదయమైంది, అమ్మలు అలిగింది. దానికి నన్ను ఫైర్ చేస్తోంది. దొరికానే అనుకో, లాస్ట్ డే వరకు వదలదు అంటూనే ఫోన్ తీసుకుని ఎవరికో డైల్ చేస్తూ వర్కర్స్ అందరినీ పిలువు అంటూ పూల్ ఇంప్లిమెంటేషన్ కి శ్రీకారం చుట్టాడు బాబు. 10 నిమిషాల్లో ఇంకో 20 మంది గ్రౌండ్ కు చేరితే ఆ వెనకే మరో 10 నిమిషాల్లో ప్రొక్లైనర్ వచ్చింది. భారీ సైజులో చకచక ప్రొక్లైనర్ మట్టిని తవ్వి తీస్తూ ఉండగానే 2 వాటర్ ట్యాంకులు వచ్చేస్తే తవ్విన మట్టిని తవ్వినట్టు వర్కర్స్ మొత్తం మరో సైడ్ కి షిఫ్ట్ చేస్తూ వర్క్ లో పడి పరుగులు పెడుతున్నారు. లోపలికి వచ్చిన ఐరా ఇషాద్ కి ఆ రోజుకి ప్రిపేర్ చేయాల్సిన మెనూ కార్డ్ ఇచ్చి తర్వాత రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ తీసుకొని ప్రొఫెసర్ కి వీడియో కాల్లో కనెక్ట్ అయింది. 3-4 ప్యాటర్న్స్ లో ఫార్ములేషన్స్ ప్రిపేర్ చేశాము. రుద్ర డిఎన్ఏ రిపోర్ట్స్ ఫార్వర్డ్ చేశాను. దాన్ని బేస్ చేసుకుని ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ఏ ఒక్కటి సక్సెస్ అయినా 1 వీక్ లో మనకి యాంటీడోట్ వస్తుంది. బట్ రుద్ర మీద అది డెఫినెట్ గా ఫెయిల్ అవుతుందని నా స్ట్రాంగ్ బిలీఫ్ అంటూ ప్రొఫెసర్ చెప్తూ ఉంటే డల్ అయిపోయింది ఐరా. ఐఎమ్ సారీ సిద్ధార్థ్, ఆ రోజు నా హ్యాండ్స్లో ఛాన్స్ ఉన్నా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి శాంపుల్స్ మిస్ అయ్యాను. ఈవెన్ చేతన్ కూడా గుర్తు చేయలేదు. ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్. నేను వాడిని కూడా టెన్షన్ పెట్టాను. లేదంటే ఆ రోజు మిస్టర్ బీస్ శాంపుల్స్ కలెక్ట్ చేసేదాన్ని అంది చిన్నబుచ్చుకుంటూ. ఇట్స్ ఓకే ఐరా, ఎమోషనల్గా మనం వీక్ అయినప్పుడు ప్రొఫెషనల్గా ఫెయిల్ అవుతాము. ఇట్స్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నౌ ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్. రేపు మార్నింగ్ ట్రయల్స్కి నేను వెళ్తున్నాను. ఫైనల్ అవ్వగానే శాంపుల్స్ పంపిస్తాను. రుద్ర మీద ఇంజెక్ట్ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేయి. బట్ ఇది ఒక ట్రయల్ బేసిస్ మాత్రమే. అసలు డ్రగ్ ప్రిపేర్ చేయాలంటే ఆ బీస్ట్ శాంపిల్స్ మనకు కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కేర్ఫుల్గా వాచ్ చేయండి. రుద్రలోని బ్రీస్ ట్రిగ్గర్ అయ్యేలోపే శాంపుల్స్ కలెక్ట్ చేసి తనని సెట్ చేయడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇందులో రిస్క్ పోర్షన్ ఎక్కువ ఉంది. బట్ పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలి అంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు. బీస్ట్ బ్లడ్లో ఏముందో మనం తెలుసుకుంటేనే ఫిజికల్గా, మెంటల్గా ఆ బీస్ట్ని మనం కంట్రోల్ చేయగలం అంటూ ప్రొఫెసర్ అడ్వైస్ చేస్తూ ఉంటే ఓకే సిద్ధార్థ్, ఈసారి మిస్ చేయను అంటూ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఇచ్చింది ఐరా.
మరొక హాఫ్ అన్ అవర్ ముందు రోజు రిపోర్ట్స్ మీద డిస్కస్ చేసి కాల్ క్లోజ్ చేసిన ఐరా పాప చెక్ చేయడానికి బయటకు వచ్చి ఇంటి కారిడార్ నుంచే కళ్ళు పొడిచి స్కాన్ చేస్తున్న ఐరా పాపకి పూల్ పిక్చర్ క్లారిటీ రాలేదు కానీ బేస్ట్ బాబు మాత్రం చెప్పినంత స్పీడ్గా దూసుకుపోతున్నాడని ఫిక్స్ అయ్యి మళ్ళీ లోపలికి పోయింది. మినీ స్విమ్మింగ్ పూల్ సైజులో తవ్విన గుంట మట్టి గోడలకి సిమెంట్తో మిక్స్ చేసిన గులకరాళ్ళు గట్టిగా మట్టి కంట నొక్కి పెడుతున్నారు వర్కర్స్. విలేజెస్ లో ఉండే వాన గుంటలు చిన్న చిన్ని నీటి చల్మల మాదిరి సెట్ చేస్తున్నాడు రుద్ర. 40కి పైనే ఉన్న వర్కర్స్ అరగంటలో మట్టి గుంటను మొత్తం గులకరాలతో గట్టిగా చేశాక ఆ సైజ్ టార్పన్ పట్టాతో గుంటను కవర్ చేసి వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికిప్పుడు సెట్ చేసిన గులకరాళ్ళు సిమెంట్ వాటర్ తగిలి చెదిరిపోతాయని అలా చెదిరిపోకుండా ప్రస్తుతానికి టార్పన్తో కవర్ చేస్తున్నారు. ఐరా కొనిచ్చిన డ్రెస్ లో కావ్యను చూడడమే చేతల్లో ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటే, నువ్వు అనుకున్నంత చిన్నపిల్ల కాదు తను. ఫస్ట్ నువ్వు ఓపెన్ అయితే తను ఎంత మెచ్యూరో నీకే తెలుస్తుంది అన్న రుద్ర మాటలు గుర్తుకొచ్చి ప్రెజెంట్ సిచ్యువేషన్ కావ్యకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎప్పటిలా మేనమామ మీదున్న ప్రేమతో ఇంకా భయంతో మొదట ఆలోచించి వెళ్ళిపోదామని గొడవ చేస్తే, హీఈస్ జస్ట్ లైక్ మై బ్రదర్. తెలియని ప్రాబ్లంతో సఫర్ అవుతున్న అతన్ని వదిలేసి రాలేను. డాక్టర్ చదువుతున్నా నేను. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఓన్లీ ఫర్ ఐరా. రేపు ఇదే ప్రాబ్లం నా దాకా రావచ్చు, ఇంకొకరికి వెళ్ళొచ్చు. ఫైట్ చేయాలి, దీనికి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. నాన్న చనిపోయినప్పుడు నా చేతిలో ఏదీ లేదు. ఇప్పుడు నా చేతిలో ఉండి కూడా వదిలేసి రాలేను. నీకు భయంగా ఉంటే నువ్వు భయపడు, బట్ ఇంట్లో మాత్రం చెప్పి గొడవ చేయొద్దు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బయటకు తీసుకువెళ్తే మామ మీద పెంచుకున్న ప్రేమతో లోపల భయపడుతూ ఫస్ట్ మూడీగానే స్టార్ట్ అయిన చేతన్ స్ట్రాంగ్ కమిట్మెంట్ కి నెమ్మదిగా కన్విన్స్ అయింది కావ్య. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ మూడొంతులు ఫినిష్ అయ్యే టైంకి ఇష్రాత్ ఫోన్ రింగ్ అయితే బిట్టు అనుకుని వీడికి ఏమీ పనిలేదు, పొద్దునే ఫోన్ చేసి నా పని చెడగొట్టి వాడి పెత్తనం నా మీద చూపిస్తాడు అనుకుంటూనే కబోర్డ్లో పెట్టిన ఫోన్ తీసుకున్న ఇష్రాత్ కి మేడం అని సేవ్ చేసిన నెంబర్ కనిపించి కంగారు పుట్టించింది. ఫాస్ట్ గా కిచెన్ లో నుంచి బయటకి తొంగి చూసిన ఇష్రాత్ కి ఇంట్లో ఎవ్వరు కనపడక మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి చూస్తే రుద్ర వాళ్ళ దగ్గరికి వెళ్తూ కనిపించింది ఐరా. వేగంగా వచ్చి కిచెన్ లో నుంచి ఆ సైడ్ వాష్ ఏరియాలోకి వచ్చిన ఇష్రాత్ చుట్టూ చూసుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి, మేడం ఏమైపోయారు, అసలు మధ్యలో ఒక్కసారి కూడా కాల్ చేయలేదు, నాకు ఇక్కడ అంత పెద్ద టెన్షన్గా ఉంది మేడం అంటూ గబగబా తన సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, టెన్షన్ పడకుండా స్లోగా చెప్పు, ఎక్కడున్నావు, నేను ఎవరైనా ఏమైనా అడిగారా అంటూ అటు నుంచి కోకిల స్వరం మృదువుగా ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు అటువంటిది ఏమీ లేదు మేడం. అయితే రుద్ర సార్ గురించి డాక్టర్స్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను మెడిసిన్ ఇవ్వలేకపోతున్నాను మేడం అంటూ తెగ ఫీల్ అవుతూ ఇష్రాత్ చెప్తూ ఉంటే, అది డైలీ ఇవ్వాలి కదా ఇష్రాత్, అలా ఎలా మిస్ చేశావు అంటూ ప్రశ్నలో కోకిల స్వరం బాధ కుమ్మరిస్తూ ఉంటే, నన్నేం చేయమంటారు మేడం, నాకు అస్సలు ఒక్క అవకాశం కూడా రావటం లేదు. ఆ డాక్టర్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడేమో ఏదో బిజినెస్ పని అంటూ జైపూర్కి వచ్చాము. నేను కూడా ఇక్కడే ఉన్నాను మేడం. ఇదేదో పొలంలో ఉన్న ఇల్లు. సార్తో పాటు ఆ డాక్టర్ ఇంకా శేఖర్ సార్ మాత్రమే ఉన్నారు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది బిజినెస్ పని కాదు, ఇంకేదో జరుగుతోందని. పైన 3 రూమ్స్ ఉన్నాయి మేడం, వాటిలోకి వెళ్ళకూడదని చాలా సీరియస్గా చెప్పారు. ఎప్పుడు అందరూ కలిసి ఒకే రూమ్లో మాట్లాడుకుంటారు. ఇంకో రూమ్లో మెడిసిన్స్ ఫైల్స్ అంటూ ఇంకా ఏవేవో ఉన్నాయి. ఇంకో రూమ్లో హాస్పిటల్లో ఉన్నట్టు ఎక్విప్మెంట్ అంతా ఉంది మేడం. క్లీనింగ్ కూడా ఆ ఐరా దగ్గరుండి మరీ చేస్తుంది మేడం నాతో. రుద్ర సార్ మీద వాళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు. ఆఖరికి నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా ఐరా మేడం ఏదో మెషిన్తో చెక్ చేస్తుంది. వాటర్ దగ్గర నుంచి వెజిటబుల్స్ వరకు మొత్తం తను చెప్పినట్టు చేయాల్సి వస్తుంది మేడం. ఈ ఐరా మేడం పెద్ద రాక్షసిలా ఉంది. నిన్న ఎక్స్ట్రా 2 ఐటమ్స్ వండానని ఎన్ని తిట్టిందో తెలుసా మేడం అంటూ కన్నీళ్లు లేకుండానే కడుపు మంట మొత్తం కక్కేసింది ఇషాద్. కొన్ని క్షణాల పాటు అటు నుంచి సౌండ్ రాకపోవడంతో, మేడం, హలో మేడం, నేను చెప్పింది వినిపిస్తుందా మేడం, లైన్లోనే ఉన్నారా అంటూ ఇషాద్ కంగారుగా అరుస్తూ ఉంటే, హా ఇషాద్, లైన్లోనే ఉన్నాను అంటూ ఆరక్షణం గ్యాప్ తీసుకున్న కోకిల స్వరం, వాళ్ళందరి గురించి నువ్వు అస్సలు ఆలోచించుకు ఇషాద్. నీకు డైలీ ఇవ్వడం కుదరకపోయినా ఈవినింగ్ 6 తర్వాత
కనీసం వారానికి 2-3 సార్లు ఇవ్వడానికి ట్రై చెయ్యి. జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. ఏదో ఒక టైం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ మెడిసిన్ నీ దగ్గరే ఉంచుకో. జస్ట్ 5 డ్రాప్స్ ఇవ్వు. నువ్వు వాటర్‌లో వేసినా సరిపోతుంది. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. జాగ్రత్త అంటూ చెప్పాల్సింది చెప్తూ ఉంటే చెవులు రిక్కించి మరీ వింటోంది ఇష్రాత్. మిషన్స్‌తో కలిసి మిషన్‌లో వర్క్ చేసిన రుద్ర గంటన్నరలో సెట్ చేసిన టెంపరరీ పూల్‌లో హాఫ్ నేకెడ్ బాడీతో హాయిగా స్విమ్ చేస్తూ ఉంటే తోడుగా శిఖర్ కూడా కంపెనీ ఇస్తున్నాడు. ఎర్రటి మట్టి నీళ్లలో ముత్యాల్లా మెరుస్తున్న ఇద్దరిని ఉరిమి చూస్తూ నడుముల చేతులతో అంచున నిలబడింది ఐరా పాప. కమాన్ ఐరా, నువ్వు కూడా జాయిన్ అవ్వు. నేచురల్ వాటర్ చాలా బాగుంటుంది. చిన్నప్పుడెప్పుడో అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇలా స్విమ్ చేశాను. మళ్ళీ ఇప్పటి కారు బయట ఇలా ఈత కొడుతున్నాను. కమాన్ అంటూ ఫుల్ ఎక్సైట్మెంట్ తో శిఖర్ ఇన్వైట్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ నాట్ పూల్, మడ్ పిట్. దీనికి వాటర్ ఇన్ఫ్లో లేదు, అవుట్‌ఫ్లో లేదు. ఈ మడ్లో స్విమ్ చేస్తే బాడీ ర్యాషెస్ వస్తాయి అంటూ టీచర్ లెక్క క్లాస్ పీకుతూ ఉంటే అమలు, హోల్డ్ ఆన్. మెట్రో సిటీస్‌లో ఈ మడ్ పిట్ బాత్‌కే లక్షల్లో చార్జ్ చేస్తున్నారు. అందానికి, ఆరోగ్యానికి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇందులో ఉన్నాయి. అండ్ నో ఫ్లోరిన్. వన్స్ ట్రై చేయొచ్చు కదా అంటూ వేస్ట్ బాబు నుంచి వస్తున్న కవ్వింపులకి ఐ డోంట్ వాంట్ దిస్ మడ్. యూ హ్యావ్ 15 మోర్ మినిట్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ రుద్ర విజయానికి వెక్కిరింపుకి మధ్య ఉడికిపోతూ అరిచి వెళ్ళిపోతూ ఉంటే ఏంట్రా కొత్తగా వెక్కిరిస్తున్నావు అంటూ అడిగాడు శిఖర్. ఇంజన్ రైజ్ లో ఉండాలంటే అప్పుడప్పుడు ఛార్జింగ్ అవసరం రా అంటూ నిజాన్ని నవ్వుతూ చెప్పి బీస్ట్ బాబు స్విమ్మింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే స్ట్రైట్ గా కిచెన్ లోకి వచ్చిన ఐరాకి బ్యాగ్ తో కుస్తీలు పడుతూ కనిపించింది ఇష్రాత్. ఏం చేస్తున్నావు అంటూ నీ లోపలికి వచ్చిన ఐరాను చూడడమే ఉలిక్కిపడి కబోర్డ్లోకి తోస్తూ బట్టలు తీసుకుంటున్నాను మేడం. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. స్నానానికి వెళ్ళాలని అంటూ కంగారుగా ఆన్సర్ చేస్తూ ఉంటే మార్నింగ్ క్లీనింగ్ అవగానే బాత్ ఫినిష్ చేసి కుకింగ్ స్టార్ట్ చేయి. నాకు మడ్డిగా ఉంటే ఇరిటేషన్ అంటూ సీరియస్ గా చెప్పి అన్నీ చెక్ చేసుకున్న ఐరా ఫుడ్ మొత్తం డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసి ఆ తర్వాత బాత్ కి వెళ్ళమని ఆర్డర్ వేసి వెళ్ళింది. మరి ఇష్రాత్ ప్రయత్నానికి ఐరా అడ్డుపడుతుందా? అసలు ఇష్రాత్ కి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? తనకి అన్వీర్తో ఉన్న సంబంధం ఏమిటి? రుద్రపై తన శత్రుత్వానికి కారణం ఏమిటి? తను చెప్పినట్టుగా ఇష్రాత్ చేయగలుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.